బ్రేక్ఫాస్ట్ రిసార్ట్ మొత్తం వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు. 150+ బైక్స్ ఉంటాయి. రచ్చ లేపుతున్నారు. ಇಲ್ಲಿ ಒಂದು ಬೋಲ್ಟ್ ಇರುತ್ತೆ. ಬೋಲ್ಟ್. హలో, వెల్కమ్. ఈరోజు యమహా వాళ్ళది రైడ్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియా 1 మిలియన్ బైక్స్ సేల్ అయ్యాయి. సో వాళ్ళే బ్రేక్ఫాస్ట్ రైడ్కి స్పాన్సర్ చేస్తున్నారు. మ్యాక్సిమం అన్నీ R15 V4s ఉన్నాయి. కాకపోతే 2 బైక్స్ మాత్రం R15 వెర్షన్ 2, మిగతా అన్నీ R15 V4, ఒక 2 R15 వెర్షన్ 3s. ఎక్కువ బైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశా, పర్లేదు, బాగానే వచ్చాయి. ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ పాయింట్కి 60 కిలోమీటర్స్ ఏమో ఉంది. బ్రేక్ఫాస్ట్ రిసార్ట్ మొత్తం వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు. ನೀವು ಹಾಯ್ ಹೇಳ್ರಾ? ఇక్కడ ఒక R15 వెర్షన్ 2. ఎంతైనా మన వెర్షన్ 2నే బాగుంటుంది. నా అలాగే ఎవడు మెయింటైన్ చేస్తాడు. ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఈ బైక్ గురించి ఆల్రెడీ మనకు తెలిసిందే, ఆ వైట్ R15 లాస్ట్ వ్లాగ్లో చెప్పాను. R15 వెర్షన్ 3కి SC ప్రాజెక్ట్ ఫుల్ సిస్టమ్ ఉంది. సౌండ్ దారుణంగా ఉంది. దీనికి ఏరో ఎగ్జాస్ట్, కానీ దీనికన్నా అదే చాలా లౌడ్ ఉంది. నా బైక్ మొన్ననే ఇంజిన్ రీబిల్డ్ అయ్యింది. ఇంజిన్ రీబిల్డ్ అయ్యి 500 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ చేసా. అంత ఫాస్ట్ వెళ్ళకూడదు, బట్ ಇಲ್ಲಿ ಒಂದು ಬೋಲ್ಟ್ ಇರುತ್ತೆ. ಬೋಲ್ಟ್ ಸರಿ, ಮುಂದೆ ಯಾರಾದರೂ ಶಾಪ್ ಇದ್ದರೆ ನಿಲ್ಸೋಣ.
ಗ್ರೌಂಡ್ವರೆಗೂ ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡಿ. ಆ ಗ್ರೌಂಡ್ವರೆಗೂ ಹೋಗ್ಬೋದು. ಸರಿ ಸರಿ, ಹಾಂ ಹೋಗ್ಬೋದು. ದೆನ್ ವಿಲ್ ಸಿ ದಟ್. ಹಾಂ, గేర్ లివర్ ఒక బోల్ట్ ఉంటుంది, బోల్ట్ అయితే ఊడిపోయింది. ఇంకా ఇప్పుడు రైడ్ కోసం స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ బెంగళూరులో ఉన్న అన్ని షోరూమ్ నుంచి బైక్స్ అయితే వచ్చాయి, R15. మన బైక్ ఇక్కడ ఉంది. దాదాపు 150+ బైక్స్ ఉంటాయి. ఇంకా వెళ్తున్నాం రిసార్ట్కి. మనతో పాటు అంబులెన్స్ వస్తుంది, మీడియా, ఇంకా అక్కడ ఒక R3 ఇంకా MT-03 ఉన్నాయి. అవి టెస్ట్ రైడ్ కూడా చేయొచ్చు. మొత్తం రోడ్డు పైన అందరం ఇన్ని బైక్స్ ఒకేసారి వెళ్తుంటే కిక్కే వేరు. కాకపోతే ఎవరికి ఏం అవ్వకుండా ఉంటే చాలు. అంటే దగ్గరగా ఉంటారుగా, గుద్దుకోవడం అవేం అవ్వకపోతే చాలు. నాది గేర్ లివర్కి ఒక బోల్ట్ ఉంటుంది, అది ఊడిపోయింది. సెట్ అయింది, కాకపోతే ఎప్పుడు వస్తుందో తెలీదు. కొంచెం గేర్స్ స్లోగా వేయాలి చూసుకుంటూ. ಯೂಟ್ಯೂಬ್ ರೆಡಿ ಕಂಟೆಂಟ್ ಶೂಟ್ ಮಾಡೋದು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಈಗ. ಏನು ಶೂಟ್ ಮಾಡ್ತಿದ್ಯಾ ನೀನು? ನಮ್ಮನ್ನೇ ಶೂಟ್ ಮಾಡ್ತಾ ಇದೆಯಾ ಅವಾಗಿಂದ? ಹಿಂದಿ ಅವ್ನು ಬಂದ್ಬಿಟ್ಟಿದ್ರೆ ಅವ್ನು ಬಂದಿದ್ರೆ ಇಷ್ಟು ಮಾಹಿತಿ ಅಯ್ಯ ಅವ್ನು. अस्सलाम वालेकुम अब्दुल कलाम। आज हम पूरा बेंगलुरु का राइड को बम से उड़ाने वाले हैं। ಚೌಲ್ ದಬ್ಬೆಸೆ ಬರ್ತಾಯ್ತಾ? ರೆಕಾರ್ಡ್ ಬರ್ಬ ಫ್ಲೇಮ್ಸು ಕಾಣಿಸಿಲ್ವಾ? ಎಡಿಟಿಂಗಲ್ಲಿ ಹಾಕ್ತೀನಿ. ಸ್ಯಾಚುರೇಷನ್ ಫುಲ್ ಕಡಿಮೆ ಮಾಡ್ಬೇಕು. ಎಡಿಟಿಂಗಲ್ಲಿ ಫ್ಲೇಮ್ಸ್ ಹಾಕ್ತೀನಿ ಅಂತಂದ್ರೆ R1 ಫ್ಲೇಮ್ಸ್ ಹಾಕ್ತಂಗೆ. ಸರಿ ಸರಿ, ಇಲ್ಲ ಸೂಪರಾದ ಹಾಕ್ತೀನಿ. ಸೂಪರ್ लास्ट होगा ना? लास्ट होगा. లాస్ట్ వెళ్దాం, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. మన బ్రోస్ ఎక్కడ ఉన్నారో తెలియదు, వాళ్ళైతే ముందే వెళ్ళిపోయారు. నేను వీళ్ళతో పాటు వచ్చా. వాళ్ళకి స్లోగా వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. పక్క నుంచి వెళ్ళే వాళ్ళ రియాక్షన్స్ అయితే సూపర్ వస్తున్నాయి. అందరూ ఇటు చూడడమే, ఎవర్రా వీళ్ళంతా అన్నట్టు. ఇంకా చాలా వరకు బైక్స్ వెనకాలే ఆగిపోయాయి. చాలామంది బ్రేక్స్ తీసుకోవడం, పెట్రోల్, నాకు తెలిసి సగం మంది మిస్సింగ్. చాలా ఎక్కువ మంది ఉన్నారు మార్నింగ్, ఇప్పుడు చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు. పబ్లిక్ రియాక్షన్స్ అయితే సూపర్ వస్తున్నాయి.
రచ్చ రచ్చ లేపుతున్నారు. రిసార్ట్కి ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా. ఇంకొంచెం ముందుకెళ్తే రిసార్ట్ వచ్చేస్తుంది. టైం మేబీ 11 అయి ఉంటుంది, 11, 10:30. ఇక్కడ ఆఫ్ రోడింగ్ కూడా అయిపోతుంది. పక్క నుంచి వ్యూ సూపర్ ఉంది. వచ్చేసాం. ఇదే రిసార్ట్. చాలా ఏదో ఊరు లోపలికి ఉంది, చాలా లోపలికి. అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్ నేను మా ఫ్రెండ్సే ఉన్నాం. ఇంకా మేము కూడా ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. రైడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. వచ్చేటప్పుడు అందరు కలిసి వచ్చాము, కానీ వెళ్ళేటప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళు బ్యాచ్లు వెళ్ళిపోయారు. ఇక్కడే టిఫిన్ చేసి కొంతసేపు రిసార్ట్ మొత్తం తిరిగి ఇంకా కొన్ని యాక్టివిటీస్ కూడా అయ్యాయి. స్లో రేస్, ఇంకా 8 షేప్లో ట్రాక్ ఉంటుంది. అది ఎవరు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే వాళ్ళకి వాళ్ళు జస్ట్ విన్. అలా కొన్ని యాక్టివిటీస్ అయ్యాయి. టైము 12:30 ఏమో అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. చాలా వేడిగా ఉంది. ಎಲ್ಲಿ ಅಲ್ಲೇ ಹೌದಾ? ಏನಾಯ್ತು? ಏನಿಲ್ಲ, ಪ್ರ್ಯಾಂಕ್. ಅಲ್ಲಿ ಗ್ಯಾರೇಜ್ ಇದ್ದ. ಫೋನ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ದಿನೇಶ್ಗೆ ನಂದು ಹೋಗ್ತಿಲ್ಲ ಫೋನು. ಓಪನ್ ಆಗಿದೆಯಾ ಅಲ್ಲಿ? ಅದೆಲ್ಲ ಹೋಗೋಣ. ಇವರು ಊಟ ಮಾಡ್ಕೊ ಹೋದ್ರಂತ. ಗೇರ್ ಲೀವರ್ದು ಸ್ಕ್ರೂ ಬೇಕು. ಇಲ್ಲಿ
ಈಗ ಹಾಂ కంటెంట్ గాయస్ కంటెంట్ చేసాం ఇప్పుడు మా అమ్మ పూకర దింగ ಪಬ್ಜಿ ಆಯ್ತು ಆನ್ ಮಾಡೋದಲ್ವಾ ನೀನು ಸಿಲ್ವರ್ 2 ಏ ಆವಾಗಲೇ ಸಿಲ್ವರ್ 2 ಹೋಗಿದ್ವಿ పడుకు జస్ట్ మిస్ ಇದರಿಂದ ಗೊತ್ತಾ ಮ್ಯಾಪ್ಸ್ ಲೆಫ್ಟಾ ಎಲ್ಲಿ ಅಲ್ಲೋಡು ನೈಸ್ ರೋಡ್ ಗ್ರೀನ್ ಕಲರ್ ಬೋರ್ಡ್ ಹಾಕಿದ್ ನೋಡು ಹಾಂ ನೈಸ್ ರೋಡ್ ಈಗ ನೈಸ್ ರೋಡಲ್ಲಿ ಫುಲ್ ನಿದ್ದೆ ಬರುತ್ತೆ ಇಂಟರ್ನೆಟ್ ಮಲ್ಕೊಂಡ್ಬಿಡು ಗಾಡಿ ಮೇಲೆ ಮಲ್ಕೊಂಡು ಹೋಗು ಜಾಸ್ತಿ ಸಲ ಹಾಗೆ ಹೋಗಿದ್ದೀನಿ ಸರಿ ಮತ್ತೆ ಸಿಗೋಣ ಸರಿ ಬ್ರೋ ಸೋಫಾ ಹೋಗು ಹೊಸ ಜಾತಿ ಇಲ್ಲ ಸರಿ ಏನು ಮಾಡೋಣ ಹಾಂ ಇಲ್ಲಿಂದ ಹಾಂ ಏನು ಮಾಡ್ತಾರೆ ಮನೆ ಹೋಗಿದ ತಕ್ಷಣ ಕಾರ್ನಲ್ಲಿ ಒಂದು ಮಾತ್ರ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಮಾಡಿ ಹಾಕ್ಬಿಡು ರೆಕಾರ್ಡ್ ಆಗೈತಾ ನಾವು ಹೊಡೆದೇ ಇಲ್ಲ ಅಲ್ಲಿ ಹಾಂ ಅಲ್ಲಿ ಮಾಡೇ ಇಲ್ಲ ಬ್ರೋ ಸಾಕು ಕಾರ್ನರಿಗೆ ಮಾಡಿಲ್ಲ ಅಂತ ನೀನು ತಲೆ ಆಡಿಸ್ತಾ ಇದ್ವಿ ಏನೋ ಹೋಗಯ್ಯ ಸಾಮಾನು ಏನೋ ಅಂದ ವಿಡಿಯೋ ರೆಕಾರ್ಡ್ ಆಗಿದೆಯಾ ಕಳಿಸಿ ಸರ್ ಯಾವಾಗ ಹಾಕ್ತೀರಾ ವಿಡಿಯೋ ನಾಳೆ ಪೋಸ್ಟ್ ಯಾವಾಗಾದ್ರೂ ಹಾಕೋ ವಿಡಿಯೋ ಇವಾಗಲೇ ಕಳಿಸೋರು ಅದಿಷ್ಟೇ ಮೊದಲು ಸ್ಟೋರಿ ಹಾಕ್ತೀನಿ ಲೀನಿಂಗ್ ಮಾಡೋದೇ ಸ್ಟೋರಿ ಹಾಕ್ತೀನಿ ಮೆನ್ಷನ್ ಮಾಡಿ ಮಾಡೋದಲ್ಲ ಕಾರ್ನರಿಂಗ್ ಅದು ಫಸ್ಟ್ ವಿಡಿಯೋ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಮಾಡಿ ಇವಾಗಲೇ ಕಳಿಸೋ ಹೋಗಿ ಕಳಿಸೋ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಮಾಡಿ ಸರಿ ಹೋಗಿ ಕಳಿಸೋರು ಬಾಯ್ ಹೋಗಿ ಫೋನ್ ಬಾಯ್ ಬಾಯ್ మన బ్రోస్ వెళ్ళిపోయారు ఇంకా ఎప్పుడు వెళ్ళిన రూటే నైస్ రోడ్లో ఇంటికి వెళ్ళిపోవడం ఇంకా ఇదే రోడ్లో 40 కిలోమీటర్స్ వెళ్ళిపోవాలి బోర్ కొడుతుంది నిద్ర వస్తుంది ఇప్పుడే సిటీలోకి వచ్చేసా ఇంకో 20 కిలోమీటర్స్ నేను కూడా రీచ్ అయిపోతా ఫుల్ నిద్ర ఆ హైవేలో ఎలా వచ్చానో నాకే తెలియదు సబ్ కాన్షియస్ మైండ్తో వచ్చేసా ఈరోజు రైడ్ అయితే బాగుంది అంటే డిఫరెంట్ ఉంది 150+ బైక్స్ థ్యాంక్స్ ఫర్ యమహా నిజంగా ఫీలింగ్ ప్రౌడ్ ఈ R15 ఓన్ చేస్తున్నందుకు బెంగళూరులో ఉన్న అన్ని షోరూమ్ నుంచి బైక్స్ వచ్చాయి
చాలా బాగా కండక్ట్ చేశారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఒక టీ షర్ట్ ఇచ్చారు యమహాది. సడన్గా బ్రేక్ వేసాడు. ఇది ఒకటి నాన్ ఏబిఎస్, బ్యాక్ వీల్ లాక్ అయిపోతుంది, స్కిడ్ అయింది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అసలు నేను నా బైక్ని సరిగ్గా చూపించలేదు అనుకుంటా. నెక్స్ట్ వ్లాగ్ నా బైక్దే పెడతాలే. అసలు నా బైక్ ఇంజిన్ రెడీ అయ్యాక కొత్తగా ఏం చేయలేదు, జస్ట్ బైక్ సైడ్స్లో స్టిక్కరింగ్ అంతా మార్చాను అంతే. నాకు ఇప్పుడు పక్కన ఆగి చూపించేంత ఓపిక లేదు. వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. మేబీ నాకు తెలిసి టైం ఇప్పుడు 3:30 అలా అవుతుందేమో. మార్నింగ్ 4కి లేచి ఇప్పుడు వెళ్తున్నా. ఓకే దెన్ బాయ్.